నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సో ఓవరాల్గా అంటే చాలా కసరత్తు చేసి మేనిఫెస్టో తయారు చేశామన్నారు. సో ఎటువంటి విజన్ తోటి తయారు చేశారు అంటే ముఖ్యంగా మనం తెలంగాణలో ఎస్పెషల్లీ చూసుకుంటే తాయిలాలు ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ఎలా ప్రకటించిందో అందరూ ఆ హ్యాంగ్ ఓవర్లో ఉన్నారు. సో బీజేపీ తయారు చేసిన దేశవ్యాప్త ఈ మేనిఫెస్టోని ముఖ్యంగా ఎలా అర్థం చేసుకోవాలి సామాన్య పౌరులు? అంటే మన సామాన్య పౌరులకైనా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మతిథి రోజు, వారి జయంతి రోజు వారి ఇచ్చిన ఈ రాజ్యాంగాన్ని వారిచ్చిన ఈ రాజ్యాంగంలో 100% పేదలకు, ఈ దేశంలో ఉన్న పేదలకు న్యాయం చేసే దిశగా, ఆ పేదలకు ఒక ఆస్పిరేషన్ కలిగించే దిశగా, ఆ పేదలకు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇచ్చే దిశగా ఈ మేనిఫెస్టో ఖచ్చితంగా ఉన్నదని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మీరు సందర్భాన్ని కూడా గమనించాలి. ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం. సో ఆ రోజు ఈ మేనిఫెస్టో విడుదల, ప్లస్ మీరు చూసినట్టయితే ఆ విజువల్స్లో అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి ఈ మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. సో ఇది ఒక ఎత్తు అయితే, ఈ మేనిఫెస్టోలో చాలా అంశాలు వాళ్ళు క్రోడీకరించడం జరిగింది. అయితే దాన్ని అన్ని అంశాల కన్నా ముందు ప్రధానమంత్రి మోడీ గారు రాసిన ఒక లెటర్ ఉంది. మీరే నా కుటుంబ సభ్యులారా అని చెప్పి ఈ దేశ ప్రజలకి 150 కోట్ల మంది కోసము ఈ మేనిఫెస్టోని ఇస్తున్నాము. దానిలో కొన్ని ప్రత్యేకమైన అంశాలను వారు మాట్లాడడం జరిగింది. నేను దాని మీద ప్రస్తావించాలనుకుంటున్నాను. ముఖ్యంగా వారు ఏం చెప్పారంటే, గత 10 సంవత్సరాలలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, 10 సంవత్సరాల కాలంలో అత్యంత పేదలైనటువంటి అనేక మంది, 25 కోట్ల మంది పేదలను పేదరికం నుంచి విముక్తి చేసింది ఈ గవర్నమెంట్. కానీ ఇంకా చాలా మంది పేదలు ఉన్నారు భారతదేశంలో. వీళ్ళందరినీ అంటే ఆఖరి పేద వ్యక్తిని కూడా పేదరికం నుంచి విముక్తి చేసి వాళ్ళను కూడా మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్ ఎజెండాలో కలపడమే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యము. మొట్టమొదటి లక్ష్యం అదే. ఆ తర్వాత దాని క్లోజింగ్లో ఆయన మాట్లాడింది ఏంటంటే 24/7 ఫర్ 2047. అంటే 24 గంటలు ప్రతిరోజు 7 రోజులు వారంలో పనిచేస్తూ 2047 సంవత్సరానికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడము అనే ఏకైక లక్ష్యంతోనే నేను పనిచేస్తాను. నెక్స్ట్ 5 ఏళ్ళు దానికోసమే పునాది వేద్దాము. ఆల్రెడీ ఒక గట్టి పునాది ఉంది. మనం ఈ పునాది మీద ఇప్పటివరకు నిర్మించిన ఏదైతే పునాది ఉందో ఆ పునాది మీద ఇంకా బ్రహ్మాండమైన, అత్యంత పటిష్టమైన ఆర్థిక స్థితి అయి ఉండవచ్చు, అత్యంత పటిష్టమైన న్యాయ వ్యవస్థను అయి ఉండవచ్చు, అత్యంత పటిష్టమైన సామాజిక వ్యవస్థలు అయి ఉండవచ్చు. ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్ నిర్మాణం చేసుకొని బై 2047 మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మనం ఇప్పుడు నిర్మించే భారతదేశాన్ని మన ఫ్యూచర్ జనరేషన్స్కు ఒక గొప్ప గిఫ్ట్ లాగా ఇద్దాము అనేది వారి యొక్క సంకల్పం. వారి సంకల్పమే కాదు, భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త యొక్క సంకల్పం. దీన్నే అనేక మంది ఈ భారతదేశంలో ఉన్న పౌరులు కావచ్చు, సమాజ శ్రేయస్సు కోరి ఎవరైనా కూడా దీన్ని సమర్థించడానికి నాకు తెలిసి వారికి ఏం శశభిషాలు ఉంటాయని నేను అనుకోను. అయితే దీనిలో కొన్ని ప్రత్యేకమైన అంశాలు నేను ఇందాక అన్నాను కదా, ప్రత్యేకమైన అంశాలు చెప్తాను. ఒకటి, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ టు ఎన్ష్యూర్ దట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ రీచ్ టు ద లాస్ట్ మ్యాన్. ఇది ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. వెల్ఫేర్ స్కీమ్ తయారు చేస్తాము, కానీ వెల్ఫేర్ స్కీమ్ ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి అందుతున్నదా లేదా అని డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కమిటీ వేస్తా అని చెప్పారు. ఇది ఒక ప్రత్యేకమైన వ్యవస్థ, ఇప్పటివరకు మనం చూడలేదు. అంటే కేంద్ర ప్రభుత్వం అది ఎట్లా చేస్తుంది అనేది అంటే మనందరం కూడా వేచి చూడాల్సిన అక్కర ఉన్నది. అట్లాగే పిఎం సురాజ్ అని ఒక మాట చెప్పారు వారు. పిఎం సురాజ్ కింద క్రెడిట్ ఫెసిలిటీస్ టు ఆల్, అంటే ఎవరైతే మనకు ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో ఇప్పుడు మీరు చూసినట్టయితే గత 10 సంవత్సరాలలో 50 కోట్ల మందికి జన్ధన్ యోజన కింద ఫ్రీ బ్యాంక్ అకౌంట్స్ వచ్చేసినాయి. సో ఈ దీనిలో భాగంగా ముద్రా లోన్స్ అది పెంచారు. ఇప్పుడు ఇందాక ప్రసాద్ గారు కూడా చాలా అంశాలు చెప్పారు. అయితే నేను పర్టికులర్లీ టచ్ చేయాలనుకున్న అంశాలు ఏంటంటే, ఒకటి ఇందాక నేను చెప్తున్నట్టు పిఎం సురాజ్ అది ఎట్లా ఉంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ దాని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, దానికి అథెంటిసిటీ ఎట్లా వస్తుంది, ఎందుకంటే కలెక్టర్ ఇదంతా ఉంటుంది కదా. సో దాంతోపాటు ఇది ఎట్లా దానికి వ్యవస్థకు జోడించబడుతుంది అనేది వేచి చూడాల్సిన అంశము. అట్లాగే వారు ఇంకొక అద్భుతమైన మాట చెప్పారు. ఈ భారతదేశంలో ఉన్న రైతులు, అట్లాగే
గరీబ్ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలు, నారీ, మహిళలు వీళ్ళందరికీ కూడా 100% న్యాయం జరిగిన రోజు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మనం మాట్లాడుకుంటాం. అభివృద్ధి చెందిందంటే ఏదో ఒక $30 ట్రిలియన్ $20 ట్రిలియన్ ఉన్నంత మాత్రాన అభివృద్ధి చెందిన దేశంగా మనం అనలేం. సో వారు ఈ విషయాలను అంటే గ్యాన్ అని వారు మాట్లాడుతున్నారు. సో G ఫర్ గరీబ్, Y ఫర్ యూత్, A ఫర్ అన్నదాత అండ్ N ఫర్ నారీ. సో ఈ 4 కులాలే ఉన్నాయి, లేకుండా ఈ 4 కమ్యూనిటీసే ఉన్నాయి, ఈ 4 వర్గాలే ఉన్నాయి భారతదేశంలో అనేది వాళ్ళు పదే చెప్తున్నారు. సో దానిలో భాగంగా వారు ఏం చెప్పారు, సో ఈ విధంగా మనము చేసినట్టయితే, ఇటువంటి పటిష్టమైన భారతదేశాన్ని నిర్మాణం చేసుకున్నట్టయితే మనకు రాబోయే రోజులలో అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్తున్నారు. సో దాంతోపాటు కొన్ని నేను ఇందాక ప్రత్యేకమైన అన్నారు కదా, నేను మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే ఈ మేనిఫెస్టో ఎందుకు ఇది డిఫరెంట్, ఎందుకు ఇది ప్రత్యేకమైనది. ఒకటి, నానో యూరియాను ప్రొపగేట్ చేద్దామని చెప్పారు. నానో యూరియా వల్ల భారతదేశానికి వచ్చే లాభం ఏంటంటే, భారతదేశంలో ఒక యూరియానే దాదాపు 36 మిలియన్ మెట్రిక్ టన్స్ యూజ్ చేస్తాం. ఒక్క నానో యూరియా చేయబట్టి మనం ట్రాన్స్పోర్టేషన్లోనే దాదాపు 3,000 కోట్ల రూపాయలు సేవ్ చేయబోతున్నది భారతదేశం. ఓన్లీ ట్రాన్స్పోర్ట్. ఎందుకంటే నానో యూరియా అంటే ఇంతే ఉంటుంది, అది ఇంత చిన్న బాటిల్లో ఇంత పెద్ద బస్తాకు సంబంధించిన ఫెర్టిలైజర్ అంతా ఇంత చిన్న బాటిల్ వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు ఇంత పెద్ద బస్తా మనము ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన పని. దిస్ ఈస్ కాల్డ్ విజన్. ఈ విజన్ ఉన్నది కాబట్టి వారిని అందరు ఇష్టపడుతున్నారు. రెండో ఎగ్జాంపుల్, ఎనర్జీ ఇండిపెండెన్స్ బై 2047 అని చెప్పారు. ఎనర్జీ ఇండిపెండెన్స్ అంటే భారతదేశం ఇవాళ దాదాపు $160 బిలియన్ వర్త్ ఆయిల్ ఇంపోర్ట్స్ చేస్తున్నది ప్రతి సంవత్సరానికి. అంటే ఎంత, దాదాపు ఒక 12-13 లక్షల కోట్ల రూపాయలు మనం ఓన్లీ ఇంపోర్ట్ చేస్తున్నాం. ఆయిల్ ఇంపోర్ట్స్, క్రూడ్ ఆయిల్, రైట్, ఇంపోర్ట్స్. ఎనర్జీ ఇండిపెండెన్స్ అనేది చాలా పెద్ద డిసిజన్. అది ఇప్పటివరకు ఏ ప్రధానమంత్రి కూడా ఎప్పుడు కూడా చెప్పలేదు. అసలు భారతదేశం ఆయిల్ ఇంపోర్ట్ చేయకుండా ఎట్లా సర్వైవ్ అవుతుంది అనేది ఎవరు కూడా ఊహించింది కాదు. సో మోడీ గారి యొక్క విజన్, నేను ఇందాక ఏమంటున్నాను అంటే ఎనర్జీ ఇండిపెండెన్స్ బై 2047 అంటే భారతదేశంలో ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ ద్వారా తిరిగే వెహికల్స్ కావచ్చు, లేకుంటే హైడ్రోజన్ ఫ్యూయల్ కావచ్చు, ఇలాంటివి ఇన్నోవేషన్స్ను మనము ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ బై 2047 మనం ప్యూర్గా ఎనర్జీ ఇండిపెండెంట్గా ఉండాలి. ఎనర్జీ గురించి వేరే దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ మీరు చూడండి రఘు గారు, భారతదేశం మినహాయించి లేకుంటే భారత ఉపఖండం మినహాయించి మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో కూడా ఏదో ఒక రకమైన అస్థిరత వ్యాపించి ఉన్నది. విపరీతమైన ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక పక్కన రష్యా వర్సెస్ యుక్రెయిన్ కావచ్చు, ఇటు ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ కావచ్చు, ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా కావచ్చు. ఇవన్నీ మీరు చూసినట్టయితే ఇటు అంటే ఈ మిడిల్ ఈస్ట్లో కావచ్చు, లేకుంటే అటు నార్త్లో కావచ్చు, చాలా అస్థిరత కొనసాగుతున్నది. ఇటువంటి అస్థిర ప్రపంచంలో మనం సర్వైవ్ కావడం అనేది ఒకటైతే, మనము సర్వైవ్ కావడంతో పాటు చాలా అభివృద్ధి చెందాలనే పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకొని వెళ్తున్నాం చూడండి, దానికి చాలా సంకల్పం కావాలి. సో ఇటువంటి సంకల్పం మనకి ఇస్తున్నారు కాబట్టి మనందరం కూడా రానున్న రోజులలో అంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో, నెక్స్ట్ రాబోయే 5 సంవత్సరాల్లో చాలా కఠినమైన నిర్ణయాలు ఉంటాయని చాలామంది మాట్లాడుతున్నారు విశ్లేషకులు. సో కఠినమైన నిర్ణయాలు అంటే నా ఉద్దేశం ఏంటంటే, కఠినం అంటే ఏదో ప్రజలను ఇబ్బంది పెట్టే కఠినమైన నిర్ణయాలు కాదు. కఠినమైన నిర్ణయాలు అంటే ఈ కంట్రీని ఇండిపెండెంట్గా తయారు చేయాలి, ఆత్మనిర్భరత తయారు చేయాలి. ఈరోజు మన ఊరిలో ఉండే ఒక పేద మహిళ తయారు చేసిన ఒక వస్తువు ఎక్కడో అమెరికాకో లేకుంటే ఆస్ట్రేలియాకో ఎక్స్పోర్ట్ కావాలి తప్పితే అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేయాల్సిన అక్కడ లేదు. అంటే అక్కడ తక్కువ చేస్తూ, ఇంపోర్ట్స్ను తక్కువ చేస్తూ రానున్న రోజుల్లో మనం ఇండిపెండెంట్గా ఉండాలనేది వారి యొక్క ఉద్దేశం. సో అది ఎంత కఠినమైనా దాన్ని ఇంప్లిమెంట్ చేసి తీరాలనేది ఆ కఠినత్వం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో అని మీరు మాట్లాడాలనుకున్నాను. అంటే నేను యాక్చువల్గా కాంగ్రెస్ మేనిఫెస్టో అనే పదాన్ని కూడా ఉచ్చరించాలనుకోలేదు, బట్ తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సి వస్తుంది. కాంగ్రెస్ మేనిఫెస్టో చూశారనుకోండి, ఇవి ఇస్తాం అవి ఇస్తాం అవి ఇస్తాం అని చెప్పారు. అది ఎట్లా ఇస్తామనేది వాళ్ళకు క్లారిటీ ఉండదు. వాళ్ళు ఎట్లో గెలవరు కాబట్టి ఏదో ఒకటి చెప్తే అయిపోతుంది కదా అని వాళ్ళకు ఒక నమ్మకం. వాళ్ళ మేనిఫెస్టో మీద వాళ్ళకి చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఎట్లో మేము గెలిచేది లేదు, మేము ఇంప్లిమెంట్ చేసేది లేదు. అదే మోడీ గారి మేనిఫెస్టో మీరు చూసినట్టయితే, భారతీయ జనతా పార్టీ యొక్క సంకల్ప పత్రాన్ని చూసినట్టయితే, ఇది రానున్న రోజులలో ఈజ్ ఆఫ్ లివింగ్కు ఒక ఫండమెంటల్ రైట్ ఇచ్చినట్టున్నది, ఒక హక్కు. ఈజ్ ఆఫ్ లివింగ్కు ఒక సామాన్యునికి హక్కు కావాలి, హ్యాపీగా బతకడానికి సామాన్యునికి హక్కు ఉండాలి. అట్లాగే
ఈ దేశంలో ప్రతి పేదవాడు ఒక ఇల్లును ఓన్ చేసుకోవడానికి హక్కు ఉండాలి. అంటే రోటీ కపడా మకాన్ అని ఏదైతే మనము చాలా సంవత్సరాలుగా వింటున్నామో దాన్ని 100% ఇంప్లిమెంట్ కావాలి అనేది మోడీ గారి యొక్క సంకల్పం. సో మోడీకి గ్యారంటీ అంటే ప్రతి వ్యక్తికి అసలు తినడానికి తిండి గింజలు లేవు అనే ప్రశ్న రావద్దు, ఉండడానికి ఇల్లు లేదు అనే ప్రశ్న రావద్దు, పని చేసుకోవడానికి పని లేదు అనే సమస్య రావద్దు, ఒకవేళ చదువుకోవాలంటే చదువు ఆపర్చునిటీ లేదు అనే సమస్య ఉండొద్దు, ఆ తర్వాత కష్టపడి ఎవరైనా సొంత కాళ్ళ మీద నిలబడాలి అనుకున్న వాళ్ళకు అటువంటి ఆపర్చునిటీ అంటే అవకాశం లేదు అనే అవసరం అవద్దు. అంటే ఈ భారతదేశంలో చదువుకున్న వాళ్ళందరూ పనిలో ఉండాలి, పని చేస్తున్న వాళ్ళకు న్యాయపరమైన జస్టిఫైడ్ వాళ్ళకు కాంపెన్సేషన్ ఉండాలి. అంటే జాబ్ చేసుకునే ఉద్యోగస్తునికి ఇది రావాలి, ఒక ప్రొడక్షన్ చేసి ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే దానికి సరైన విలువ మార్కెట్లో రావాలి, ఎక్కడ కూడా అన్యాయం జరగొద్దు. ఇవన్నీ చేసుకోవాలంటే రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు రక్షణ రంగానికి ఎక్కువ దృష్టి ఎందుకు మోడీ గారు పెడుతున్నారు అంటే మన దేశం, ఎందుకంటే నేను ఇందాక అస్థిరత గురించి మాట్లాడుతున్నాను, ప్రపంచం మొత్తం కూడా అస్థిరతగా ఉన్న ఈ సమయంలో మనము ఎందుకు ఇంత సస్టైనింగ్గా ఉన్నాము, ఎంత స్ట్రాంగ్ ఉన్నాము, ఎందుకు స్టేబుల్గా ఉన్నాము అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ అవర్ గవర్నమెంట్. ఈరోజు గవర్నమెంట్ చాలా చక్కనైన నిర్ణయాలు తీసుకుంటున్నది, అవసరమైతే ఒక 2 స్టెప్పులు ముందుకు వేస్తున్నది, సమస్య ఎక్కువ ఉంటే ఒక 2 స్టెప్స్ వెనుకకైనా వేస్తున్నది. వెనుకగా ఇప్పుడు మన చుట్టూ ఉన్న కంట్రీస్ ఎటువంటివో మీకు తెలుసు. ఇప్పుడు మనం బంగ్లాదేశ్తోని సరైన సంబంధాలు ఉంచుకోవాలి, అప్పుడే మనం స్ట్రాంగ్ అవుతాం. మనకు పాకిస్తాన్కు సరైన సంబంధాలు ఉండాలి, ఎందుకు అయితే పాకిస్తాన్ను గట్టిగా బెదిరించైనా వినిపించాలి, లేకుంటే ఏమవుతుంది, చైనా పాకిస్తాన్కు సపోర్ట్ చేసి చైనా పాకిస్తాన్ కలిపి మన మీద మనని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సో ఇటు పాకిస్తాన్ను, ఇటు బంగ్లాదేశ్ను, ఇటు శ్రీలంకను, ఈ 3 మన చుట్టూ ఉన్న ఈ దేశాలను మన కంట్రోల్లో ఉంచుకుంటూ అస్థిరత అంటే అన్సర్టెనిటీ రాకుండా, ఎటువంటి ఇబ్బంది ఎదురుకాకుండా మనం రానున్న 5 సంవత్సరాలు లేకుండా రానున్న 20 సంవత్సరాలు 2047 అంటే 25 ఇయర్స్, నెక్స్ట్ 23-24 ఇయర్స్లో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మరల్చడం, వికసిత్ భారత్గా మరల్చడమే వారి యొక్క ఉద్దేశం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.